బిగ్గెస్ట్ క్రికెట్ అప్సెట్ ఆఫ్ 2026 T20 వరల్డ్ కప్. సో జింబాబ్వే అయితే ఆస్ట్రేలియా అయితే ఓడగొట్టింది గైస్ ఇలా. సో మీరున్నది నిజమే. సో మీరు అనుకోవచ్చు బ్రో లక్ లో ఓడగొట్టింది కావచ్చని. కాదు బ్రో, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ 3 డిపార్ట్మెంట్స్ లో ఆస్ట్రేలియాని డామినేట్ చేసి మరి గెలిచింది. ద హీరో ఫర్ జింబాబ్వే బ్లెస్సింగ్ ముసర్బానీ, ఆ హైట్ బౌలర్ ఉంటాడు కదా, సో ఆర్సీబీ కూడా ఆడాడు. సో అతనైతే ఇవాళైతే వాళ్ళకి జింబాబ్వేకి అయితే హీరోగా అయితే నిలిచాడు ఇవాళ. సో గైస్ జింబాబ్వే మ్యాచ్ ఎక్కడ గెలిచిందో తెలుసా? సో వాళ్ళ ఫీల్డర్ టోనీ మునియంగో. సో అతని క్యాచ్ మీరు లైవ్ లో చూస్తుంటే గైస్, వాట్ ఏ క్యాచ్ ఆఫ్ ది టోర్నమెంట్ లో ఇతను కూడా చేరిపోయాడు ఆ లిస్ట్ లో అయితే. సో వాట్ ఏ క్యాచ్, అక్కడైతే వాళ్ళు మ్యాచ్ అయితే గెలిచారు. సో గైస్ ప్రాపర్ ప్లానింగ్ తో అయితే దిగారు. అలాగైతే తెలుసు శ్రీలంక పిచ్, బ్యాటింగ్ పిచ్ అయితే ఉండట్లేదు ఈ వరల్డ్ కప్ లో. సో ప్రాపర్ ప్లానింగ్, పవర్ ప్లే ని మంచిగా యూటిలైజ్ చేసుకున్నారు. దాని తర్వాత ఫ్లో అయ్యారు. కాకపోతే ఆ సింగిల్స్, డబల్స్ తీస్తూ స్కోర్ అయితే 169 అయితే తెచ్చారు అండ్ 170 టార్గెట్ ఇచ్చారు. నేను ఒక ఫ్యాక్ట్ చెప్తున్నా, ఇలా వాళ్ళ ఇన్నింగ్స్ లో టోటల్ ఇన్నింగ్స్ లో ఒక్కటే ఒక 6, ఆ 6 కూడా సికందర్ రాజా లాస్ట్ బాల్ అయితే కొడతాడు ఫుల్ టాప్ లో. సో ప్రాపర్ ప్లానింగ్ తో దిగింది. సో ద బిగ్గెస్ట్ అప్సెట్ ఈస్ హియర్ గైస్. సో T20 వరల్డ్ కప్ ఒక మంచి ఊపు అయితే అందుకుంటుంది. అండ్ గెస్ వాట్ గైస్, జింబాబ్వే ఎప్పుడైతే ఆస్ట్రేలియాని ఓడగొట్టిందో అప్పుడైతే మనం అయితే వరల్డ్ కప్ అయితే కొట్టాం 1983 అండ్ 2007. సో ఈ 2 years లో మనం అయితే ఛాంపియన్స్ అయితే నిలిచాము. సో హోప్ ఈ ఇయర్ కూడా అదే జరగాలని. సో ద బిగ్ అప్సెట్. సో మీకు ఎలా అనిపించింది ఈ అప్సెట్ అనేది కమెంట్స్ లో చేయండి. అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. నెక్స్ట్ వెళ్దాం అంతవరకు బాయ్.